టీ1 తెలుగు న్యూస్కు స్వాగతం. కొత్తకోటలో ఘనంగా నిర్వహించిన నాడప్రభు శ్రీ కెంపేగౌడ 517వ జయంతి ఉత్సవం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కొత్తకోటలో శ్రీ నాడప్రభు కెంపేగౌడ 517వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కర్ణాటక రాష్ట్రం నుంచి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన గోపాలగౌడ గారు, శ్రీనివాసపురం శాసనసభ్యులైన జీకే వెంకటశివారెడ్డి గారు, కర్ణాటక రాష్ట్ర వక్కలిక సంఘం మాజీ కార్యదర్శులైన ఎక్స్ డివైఎస్పీ టి కోనపరెడ్డి గారు ఇచ్చేశారు. పీటీఎం రోడ్ నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున బాణాసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. కొత్తకోట బెంగళూరు సర్కిల్లో కెంపేగౌడ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. కొత్తకోటలో సుమారు 5 కిలోమీటర్లు పైగా ఊరేగింపు జరిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మరుసుకాపు, రెడ్డి, వక్కలిగలు విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, జయంతి వేడుకలు ఉత్సాహభరితం సాగంగా కొత్తకోటలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమం గురించి అతిథులుగా విచ్చేసిన ఎక్స్ సుప్రీంకోర్టు జస్టిస్ గోపాలగౌడ గారు, శాసనసభ్యులైన జీకే వెంకటశివారెడ్డి గారు, టి కోనపరెడ్డి గారు కెంపేగౌడ గారు చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ज्योति प्रज्वलन कार्यक्रम जगन्नाथ ज्योति प्रज्वलन कार्यक्रम वेदिक प्रमुखंगा తొందరకి వెళ్ళిపోతుంది. నీకు ఇప్పుడు నేర్పించినారే అప్పుడు కెంపేగౌడ గారు చెప్తున్నారు, చెరువులు కావాలా, కుంటలు కావాలా, నగరాభివృద్ధి కావాలా, పల్లెలు గ్రామోద్యోగం కావాలా, పల్లెల్లో ఉండే జనాలకి ప్రయాణం కావాలా అని యోచించేస్తుంది కదా. 517 జైలు కోసం చేస్తున్నాము. ఆయన 510లో పుట్టినాడు. ఇప్పుడు 21వ శతమానంలో కూడా మన రాజకీయాలు రైతుల గురించి భారతదేశంలో ఉన్న ప్రధాని వల్మీగా పాత్ర చెప్తాడు. ఎంత జనానికి మామూలు పండు అవేదని కాకుండా కూతాపురి దాన్ని రోడ్డులో వేసినారు. టమోటా కూడా ఇందులో ఒక 8 నాళ్ళు రేట్ ఉంటే అట్లే ఇసుక తెస్తారు, రోడ్డు వేస్తారు.
అంటే ఈ గురించి ఎవరు కూడా తెలుసుకునే పరిస్థితికి పోతారు. కాబట్టి మీరందరూ ఒకటి కావాలి. మీరందరూ ఒక్కటిగా ఉంటే మీరు రైతులు, అన్నదాతలు, ఈ దేశం అభివృద్ధి కావాలంటే, ప్రగతి కావాలంటే మీరు మీ బిడ్డలు ముందు వస్తేనే అది సాధ్యము అవుతుంది అనే విచారాన్ని ఈ సందర్భంలో చెబుతూ నేను ఎక్కువగా మాట్లాడకపోకుండా కెంపేగౌడ అనే ఒక క్రాంతికారిక పురుషుడు గురించి 517 జన్మోత్సవాన్ని చాలా నిజంగా సంతోషంగా మనం ఆచరణ చేస్తున్నాము. ఈరోజు మీకందరికీ కూడా మంచిది కానీ, మీ బిడ్డలకు మంచిది కానీ, మీ కుటుంబాలకు మంచిది కానీ, ఇలాగే మీరు ఎప్పుడు ఒక్కటిగా ఉండి మీరందరూ ఎదగాలి అని చెప్తూ మాతో నెల్లూరు నగరానికి ఇక్కడ పిలుచుకొని అద్దూరి స్వాగతం చేసి మాతో మెరుగుదల చేసి మీ ప్రీతికి, వాత్సల్యానికి మేము ఏమి ఇచ్చినా కూడా, ఎన్ని జన్మాలు ఇచ్చినా కూడా అది ఏమి ప్రయోజనం కాదు. మీకందరికీ కూడా లాల్ సలాం చెప్తూ మీకు మంచిది కానీ మరుగుతూ చెప్తూ నా మాటలు నుంచి ప్రారంభిస్తున్నాం. విద్యాభ్యాసము ఇప్పుడు మేము చదివే కాలంలో సర్కారీ స్కూల్లో మేము చదివినాం. నేను ఇంగ్లీష్ వారికి వెళ్తే మన కోనపల్లి కావాలి, మేము కాన్వెంట్ స్కూల్లో మాకు లేవు, మాకు ఇంగ్లీషు రాదు, రేడియో లేదు మాకు, పేపర్లు లేదు మాకు, విద్యుత్ చట్టం లేదు మాకు. కానీ కష్టపడి రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి నేను చదివినది మీకు చెప్పితే కిరోసిన్ బుద్ధిలో 4 గంటలకి వేసి చదివి ఒక రైతు కొడుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయ్యేటైతే మీ అందరూ కూడా మంచి విద్యాభ్యాసము కాన్వెంట్లో ఇంగ్లీష్ పుస్ ఇంగ్లీష్ మాట్లాడితేనే మంచి బుద్ధిమంతులు తెలుసుకోవాలి. మనుషులుగా చూసే బిడ్డల్ని మీరు పెంచాలి, అందరూ సమానంగా ఉండాలి అనే ఒక అర్థాన్ని వాళ్ళకి తెలియజేయాలి, అక్క చెల్లెల్ని గౌరవించాలి అనే దాన్ని మేము వాళ్ళకి బుద్ధి చెప్పాలి, భ్రష్ట అధికారిని, భ్రష్ట రాజకీయాన్ని తొలగించాలి అనే విషయాన్ని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మేము జీకే వెంకటేశ్వరరెడ్డి గారు కాన్వెంట్ స్కూల్లో చదవలేదు. జీకే వెంకటేశ్వరరెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ఫ్రీడమ్ బయటలో ఉండి వాళ్ళ తాత గుడిసెవారపల్లిలో శ్రీనివాస తాలూకులో ఒక పెద్ద కుటుంబంలో జన్మించి వెళ్ళిన వెంకటేశ్వరరెడ్డి కూడా సర్కారీ స్కూల్లో చదివింది. అలాగే కోడపల్లి గుండ్లపల్లి అనే మా తాలూకాలో ఒక సన్న రైతు కుటుంబంలో జన్మించి ఒక డిఎస్పీగా పనిచేసినాడు. ఆయన డిఎస్పీగా పనిచేసి రిటైర్ అయినాక ఇంట్లో ఒప్పుకోలేదు. నేను రిటైర్ అయ్యి 15 అయింది, నాకు 75 సంవత్సరం నడుస్తుంది, కానీ నేను ఇంట్లో ఒప్పుకోలేదు. మీతో గురించి ఆలోచన చేసి దేశాన్ని గురించి, ప్రజాప్రభుత్వ వ్యవస్థల గురించి, స్వాతంత్రం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, రైతులకు అందరికీ కూడా ఆర్థిక స్వావలంబనం కావాలని కెంపేగౌడ గారు యోచన చేసిన మహానుభావుడు.